హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో అసలు మనం ఈ రోజు ఎవరితో ఉన్నాము, ఏ కంటెంట్ మాట్లాడుతున్నాము అని చెప్పేదాని ముందు నేను ఒక రియల్ ఇన్సిడెంట్ మీకు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, న్యూలీ మ్యారీడ్ కపుల్ అండి. వాళ్ళు ఒక 5 days అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఆమె కుక్ చేస్తుంది, బెడ్రూమ్ లో నుంచి పెద్దగా ఒక అరుపు సౌండ్ వచ్చింది. కంగారుగా వచ్చి డోర్ నాక్ చేస్తుంటే డోర్ ఓపెన్ అవట్లేదు, కానీ డోర్ కింద నుంచి బ్లడ్ వస్తుంది. సో షీ వాస్ షాక్డ్ అనమాట. బ్లడ్ వస్తుంది, లోపల మా హస్బెండ్ ఉన్నాడు, ఏంటి అని పక్క వాళ్ళని పిలిచి డోర్ బద్దలు కొడితే లోపలికి వెళ్ళి చూస్తే అతనే 3 times స్టాబ్ చేసుకున్నాడు. సో రీజన్ ఏంటి? ఓన్లీ బికాస్ ఆఫ్ బెట్టింగ్స్. ఈ బెట్టింగ్స్ లో 12 lakhs ఆయన నష్టపోయాడు అని మార్నింగ్ నుంచి ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏమవుతుంది, నేను ఇంత అప్పు ఎలా తీర్చాలి అనే టెన్షన్ తో ఆయన చనిపోదాం అనుకున్నాడు. సో ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే అప్పు తీరుతుందా? తీరదు కదా. బట్ లక్కీలీ ఆయన బతుకున్నాడు, ఇలా అయింది అనేది షేర్ చేసుకున్నారు. వాళ్ళకున్న అసెట్స్ తో క్లియర్ చేసుకున్నారు, కానీ మొహం చూపించుకోలేక ఊరు మారిపోయి వేరే ఎక్కడికో వెళ్ళి హ్యాపీగా బతుకుతున్నారు ప్రస్తుతానికి. సో ఇలాంటి రియల్ స్టోరీస్ నాకే ఒక 3-4 తెలుసు అంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని వందల్లో తెలుసు. సో ఇన్ని రోజులు లేని ఈ బెట్టింగ్స్ గురించి ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి, కైండ్ ఆఫ్ డిబేట్, కైండ్ ఆఫ్ అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ద ఇన్ఫ్లుయెన్సర్ 2.0 అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు. సో అసలు ఆయన పేరు ఏంటి అన్న దగ్గర నుంచి మొత్తం అన్ని డీటెయిల్స్ మాట్లాడదాము. హలో సార్. హలో అండి. ద ఇన్ఫ్లుయెన్సర్ 2.0. యా, మీ పేరు ఏంటి అసలు? యాక్చువల్ గా నా పేరు అనుదీప్. ఓకే. సో ఇన్ఫ్లుయెన్సర్ 2.0 గా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదే 2.0 ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్ అంటేనేమో మార్గదర్శి, మన ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీకు తెలుసు. యా. సో నేను ఇప్పుడు ఈ బెట్టింగ్ అనేవి ఇప్పుడు హైప్ అయినాయి, ఈ బెట్టింగ్ ప్రమోషన్లు. ఇప్పుడు దీన్ని సీరియస్ మ్యాటర్ గా కన్సిడర్ చేస్తున్నారు. కానీ ఎవరు కన్సిడర్ చేయనప్పుడు ఒక 7-8 నెలల కిందటనే నేను ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన బెట్టింగ్ మీద. ఓకే. సో అప్పటి నుంచే నేను ఇట్లా చేస్తుంటే నా ఫస్ట్ రీల్కే బాగా హైప్ అయిపోయింది. అప్పుడే అంటే ఆ రీల్ చూసి చాలా మంది ఏమన్నారంటే, యాక్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇలా ఉండాలిరా, నార్మల్ గా ఇప్పుడు మనకి ప్రమోషన్ చేసేవారు కాదు ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఇన్ఫ్లుయెన్సర్ 2.1 వాళ్ళే చాలా మంది అన్నారు, అంటే ఇన్ఫ్లుయెన్సర్ కి మరొక రూపం నువ్వు, నీలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటే సొసైటీ బాగుపడుతుంది అని చాలా మంది నాకు చెప్పారు, మెసేజ్ లో చెప్పారు, నాకు కాల్స్ కూడా చేశారు. సో నేను అప్పటికే ఒక యూనిక్ నేమ్ కోసం వెతుకుతున్నా, ఇదేదో బాగుంది కదా ఇన్ఫ్లుయెన్సర్ 2.1 అని. అదే కంటిన్యూ చేసిన. మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక 100 మంది 1000 మంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీన్స్ ఇంతే కదా మాకు తెలిసింది. అంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని చూసి అది ఎంత యాప్ట్ అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి, మీరు ప్రజల్ని మ్యానిపులేట్ చేసిన దాన్ని బట్టి, ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాన్ని బట్టి మేము మిమ్మల్ని నమ్ముతాం, కాబట్టి మేము అది ఫాలో అవుతాం. కైండ్ అంతే కదా. కానీ ఇప్పుడు నార్మల్ గా షాప్ ప్రమోషన్స్ చేసే వాళ్ళు, ఏమైనా కైండ్ ఆఫ్ వేరే బిజినెస్ ప్రమోషన్స్ చేసే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అని పేరు పెట్టేసుకుంటున్నారు. అండ్ ఫేమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, నాకు తెలిసినంత వరకు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కి ఎందుకు వెళ్తున్నారు? అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా, అంటే వాళ్ళకి డబ్బులకి ఆశపడి వెళ్ళిపోతున్నారా? మనల్ని నమ్మి ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ మనల్ని నమ్ముతున్నారు, వాళ్ళలో ఎవరైనా ఇది చేయడం వల్ల అప్పు అవుతారేమో, లేకపోతే వాళ్ళ లైఫ్ థ్రెట్ లో ఉంటుందేమో అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? యాక్చువల్ గా ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్ చేస్తున్నారంటే, ఒక షాప్ ఆర్ రెస్టారెంట్ తీసుకోండి, నార్మల్ గా ప్రమోట్ చేస్తే ఒక 10-20% ఆఫ్ అమౌంట్ వస్తుంది వాడు అనుకున్న గోల్ లో. సరే ఒక 5,000-10,000 అనుకోండి, 5,000-10,000 వస్తుంది ఒక షాప్ ఆర్ రెస్టారెంట్ ప్రమోట్ చేస్తే. ఇన్ కేస్ ఆఫ్ వాడు ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉండే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయవచ్చు, కానీ దానికి 50,000 లక్ష వస్తుంది. సో ఈజీ ఇన్కమ్ ఇది. మనం జస్ట్ ఒక మాట చెప్పేసి సరిపోతుంది, ఈజీ ఇన్కమ్. సో డబ్బులు వస్తున్నాయి కదా ఫ్రీగానే అని చెప్పి వీళ్ళు అడిక్ట్ అవుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా. బట్ దాని వల్ల ఏమవుతుందంటే, రిజల్ట్ ఏమొస్తుందంటే, ఒక్కరు చేసిన తప్పుకి కొన్ని వేల మంది, లక్షల మంది కూడా బలవుతున్నారు ఈ రోజుకి. సో వీళ్ళు ఏంటంటే తెలిసి తెలియని చేష్టలు ఇవన్నీ. మా వాళ్ళు ఏమవుతుందిలే, మమ్మల్ని చూసి ఎవడు మోటివేట్ అవుతాడులే అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళని చూసే ఆశపడుతున్నారు, ఆశావాదులు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. సో అట్లా ఆశపడి మొత్తం లాస్ అవుతున్నారు. అంటే ఎంత డిస్క్లైమర్ ఇచ్చిన వాళ్ళ వీడియోలో, ఇప్పుడు మూవీలో ఆల్కహాల్ సీన్ వస్తే కింద వేస్తారు, చాలా చిన్నగా, అంత పెద్ద స్క్రీన్ లో మనకి అది కనిపించదు, వినరు, పాటించరు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఇలా చూపిస్తారు, ఇదిగో మాకు అమౌంట్ వచ్చింది అని ఇట్లా చూపిగానే ఓకే ఇలా చేయడం వల్ల వచ్చేస్తుందేమో అని చెప్పేసి అని ఆశ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి చెప్పే పాయింట్ ఏంటంటే, మేము నోట్ చెప్పాం కదా, డిస్క్లైమర్ చెప్పాం, మాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము ప్రమోషన్స్ చేసాము అంటే. అసలు ఇక్కడ నా పాయింట్, తప్పు ఎవరిది? ప్రమోట్ చేయమని చెప్పే ఓనర్స్ దా, ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ దా, ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న జనాలదా? జనాలదే.
ఓకే. ఆబ్వియస్లీ జనాలది. ఫస్ట్ వాడు వెడ్డింగ్ ప్రమోషన్ చేసినట్టు వీడు నాకు వద్దురా అబ్బాయి అని చెప్పి రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు. అలాంటిది గమనించకుండా వాడినే ఫాలో అవుతూ గుడ్డిగా వాడు ఒక చెడు దారి చూపిస్తున్నాడు అంటే అక్కడికి నువ్వు ఆగిపోయి మంచి దారిలో సాగాల్సిన నువ్వు వాడు ఏ దారి చూపిస్తే అదే గొర్రెలాగా వాడు ఎంట పోయి మోసపోయింది నువ్వు. గొర్రె కసాబాయని నమ్మినట్టుగా వాడిని నమ్మి మోసపోయింది నువ్వు. నిన్ను నువ్వు తిట్టుకోవడం అనేసి ఈ రోజు వాడిని అరెస్ట్ చేయి సార్ వీని మీద ఇట్లా క్రైమ్ ఉంది సార్ అంటే వీడు చేసిన తప్పుకు నేను బలైనా సార్ అంటే ఎవడు బలిగమ్మ అన్నాడు. నేను చెప్పినా వాడు చెప్పిండా నీకు మెసేజ్ చేసిండా పర్సనల్ గా లేకపోతే వాని ఐడి ఫాలో కమ్మని నీకు చెప్పిండా? నువ్వే వన్ ఐడి ఫాలో అయినావు, నువ్వే వన్ రీల్ చూసినావు, లైక్ కొట్టినావు, వాడు ఏదో చేసుకుంటాడు. ఇప్పుడు నార్మల్ గా ఒక రీల్ చేసినట్టే వాడు అది కూడా ఒక రీల్ చేసి వదిలేసిండు. నువ్వు నార్మల్ రీల్ చూసి వదిలేసినావు. ఇప్పుడు నార్మల్ గా వాడు ఒక 10 మందికి హెల్ప్ చేసిండు. హెల్ప్ చేస్తావా? చేయవు. మరి వాడు ఆడిన గేమ్ ఎందుకు ఆడుతున్నావు నువ్వు? మన చిన్నప్పుడు అంటే మన జనరేషన్ కి బాగా తెలుస్తుంది. అంటే నా ఫ్రెండ్ చెప్పాడు రా నేను చేస్తా అంటే వాడు బురదలో దొల్లమంటే నువ్వు దొల్లుతావా అని అనేవాళ్ళం మనం. సో అంతే. అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సెస్ మీదకి మనం తోసేసే ముందు మనం ఏంటి, మన స్టాండర్డ్స్ ఏంటి, మన లైఫ్స్ ఏంటి, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏమైనా మనకి థ్రెట్ వస్తే మనం దాని నుంచి డిఫెండ్ చేసుకుని బయటకు రాగలమా అనే ఒక మినిమం ఆలోచన లేకుండా అంతా ఎర్రిపప్పల్లాగా ఎలా అసలు ఇన్వెస్ట్ చేస్తున్నారు? అది రాదు. థ్రెట్ వస్తుంది, నేను లాస్ అవుతా అనే ఉండదు. మన హ్యూమన్స్ కి ఎట్లా అంటే 100% కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అన్నట్టు మన మీద మనకి. అది చదువులో ఉండదు, కెరీర్ లో ఉండదు. కానీ ఇలాంటి బెట్టింగ్ ఆర్ లాటరీలో నేను కొట్టేస్తా మామ, ఎట్లయినా కొట్టేస్తా, 5 రూపీస్ వేస్తా, రాకపోతే 10 రూపీస్ వేస్తా, లేకపోతే 20 రూపీస్ వేస్తా. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఒకప్పుడు 20 రూపీస్ వేస్తే నీకు వచ్చేదేమో, ఇప్పుడు రావట్లేదు, మొత్తం లాగేస్తుంది. ఆ స్ట్రాటజీస్ అన్ని బ్రేక్ అయిపోయినాయి. ఇప్పుడు కంపెనీస్ మనకంటే అడ్వాన్స్ ఉన్నాయి. ఈ యాప్ వాళ్ళు మొత్తం లాగేస్తున్నారు. ఇది కైండ్ ఆఫ్ జూదంలో మనం పాస్ట్ హిస్టరీ నుంచి చూసుకుంటే పాండవులు కౌరవుల దగ్గర నుంచి ఎవ్వరు జూదంలో గెలిచిన లేదు. అంటే మనం పతిత్తు కబుర్లు చెప్తారు. అంటే లైక్ దీస్ వర్డ్స్ ఎందుకు వస్తాయంటే నేను చూస్తున్నాను నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఉన్నారు దీస్ బెట్టింగ్స్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, లైఫ్స్ ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, డివోర్స్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అంటే కడుపు మంట అనొచ్చు. అంటే లైక్ ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు, అరే నా కొడుకు బెట్టింగ్ లేసి డబ్బులు తగిలేసేస్తున్నారు, వినరు. సో ఏంటంటే ఈ పాయింట్ లో అంతా చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం నా అంత పతిత్తి ఎవ్వరు లేరని చెప్పని ఒక పాయింట్ ఫ్రీ సజెషన్స్ ఇచ్చేస్తారు కదా, వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు వేరే వాడికి సజెషన్ ఫ్రీ కాబట్టి నోటితో చెప్తాడు, కానీ వీడు బేర్ చేయాలి. అంటే వాడికి చెప్పిన కంటెంట్ ఏమైతుంటుందో, అంటే నువ్వు ఇట్లా బతుకురా, ఏం కాదు, ఇట్లా స్ట్రగుల్ అవ్వ, ఏం కాదు, ఇప్పుడు కష్టపడితే రేపు మంచిగా సుఖపడవచ్చు, ఈ బెట్టింగ్ లో జోలికి పోకు అని వాడు చెప్పగలడు. కానీ వాడు దాన్ని అమలు చేసుకోలేడు వాడి లైఫ్ లో. అది ఎందుకు అవుతుందంటే వాడు అమలు చేసుకోవడానికి ప్లాన్ చేస్తాడు, బట్ ఎప్పుడైతే ఈ ఊబిలో వాడు ఇరుక్కుపోతాడో బయటికి రాలేడు. ఈ బెట్టింగ్ అనే ఊబిలో వాడు ఇరుక్కుపోయినాక నువ్వు డ్రగ్స్ కి ఇంకేదన్నా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, మందు నుంచి అయినా సిగరెట్ నుంచి అయినా ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ నుంచి వాళ్ళని ఎట్లనో ఒకలా విముక్తి చేస్తారు. ఆఖరికి ఎర్రోలు పిచ్చోళ్ళు అయినాక ఆ ఎర్రగడ్డ హాస్పిటల్లో వేసినా కూడా సెట్ అవుతారు. కానీ వన్స్ బెట్టింగ్ లోకి వచ్చినాక వాడు సెట్ కాడు అస్సలు. ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్ కి ఎక్కడ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయని ఇప్పుడు నాకు 2 కాల్స్ వచ్చింది. మా వాడు సో ఇది రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి మంచి బిజినెస్ టర్నింగ్ పాయింట్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఎంత బిజినెస్ టర్నింగ్ పాయింట్ అయినా వాళ్ళు ఏం చెప్పలేరు, దీన్ని రిహాబిలేట్ చేయలేరు. వాళ్ళని ఆ మనుషులు రిహాబిలేట్ అవ్వాలంటే ఒకటి ఇంట్లో ప్రేమ, అది తల్లిదండ్రులది కానీ భార్యది కానీ ఎవరిదైనా ఇంట్లో ప్రేమ ఒకటి ఉండాలి వాళ్ళ మీద. ఇంకొకటి అంటే వాళ్ళకి వాళ్ళ హార్ట్ కి సపోర్టివ్ గా. ఇంకొకటి ఏంటంటే ఏదన్నా చిన్న ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ చేతిలో పెట్టి ఫోన్ కి యాప్స్ కి దూరంగా పెట్టి చిన్న స్టార్ట్అప్ ఏదైనా స్టార్ట్ చేయించారు అనుకోండి, వాడు ఖాళీ ఉండదు. మెయిన్ థింగ్ ఖాళీ ఉంటే మళ్ళీ గేమ్ వేస్తాడు. సో వాడికి ఖాళీ ఉండకుండా ఒక వర్క్ చూపించాలి. అది ఏ కైండ్ ఆఫ్ వర్క్ అయినా పర్లేదు. ఒక చిన్న స్టార్ట్అప్ ఆర్ బిజినెస్, డబ్బులు ఉన్న వాళ్ళు లేకపోతే లేని వాళ్ళు అయితే ఒక వాచ్మెన్ డ్యూటీ అయినా పర్లేదు. వాచ్మెన్ కాదు, అడుక్కునే తిన్నా పర్లేదు, కానీ బెట్టింగ్ జోలికి పోదు, బెట్టింగ్ ఆడొద్దు. మళ్ళీ నువ్వు అడక్క తిన్న రోడ్డు మీద అది తప్పే కాదు, అడక్క తినడం తప్పే కాదు, కానీ బెట్టింగ్ జోలికి పోకు. దీంతో ఆలోచిస్తే అడక తిన్నది నయం. అంతే. ఎందుకంటే మందుకి స్మోక్ కి డ్రగ్స్ కి అలవాటైన వాళ్ళకి ఒక రిజల్ట్ ఉంది, అంటే మారే ఛాన్సెస్ ఉంది, కానీ దీంట్లో అయితే మారే ఛాన్స్ లేదు. ఎడిక్ట్ అయిపోతారు. అంటే ఈ రోజు అన్ఇన్స్టాల్ చేసేస్తారు యాప్, ఆడొద్దు ఇంకా అని, మళ్ళీ తెల్లారికి ఇన్స్టాల్ చేస్తారు. తెల్లారి అవసరం లేదు, 1 అవర్ చాలు. ఇంకొక 500 ఉన్నాయి కదా, ఆ 500 250 వేద్దాం, వస్తుంది మనకే వస్తుంది అని. ఒక గేమ్ నేమ్స్ వద్దు కానీ ఒక గేమ్ ఒకప్పుడు మంచి హల్చల్ అయింది. మనుషుల ఆ మ్యూజిక్ తోటి మనుషుల మైండ్ సెట్ ని హిప్నోటైజ్ చేసి ఒక లెవెల్ కి వెళ్ళేసరికి వాళ్ళే సూసైడ్ చేసుకునేవారు. అవునవునవును, గుర్తొచ్చింది. కైండ్ ఆఫ్ ఇది అలానే ఉంది కదా, ఇది సెల్ఫ్ సూసైడ్ లా ఉంది. మనం మెంటల్ ప్రెషరే మనకి సూసైడ్. ఎట్లా అంటే చాప కింద నీళ్ళ ప్రవహించేసింది ఆల్రెడీ. ఇది ఎవరు తెలియలేదు ఒకప్పుడు. సో నాకు అప్పుడు తెలిసింది, అంటే నేను కూడా చిన్న అమౌంట్ లాస్ అయినా దీంట్లో. లాస్ అవ్వడం వల్లనే ఆ రీల్ చేయాల్సి వచ్చింది నేను.
ఇట్లా డబ్బులు ఇచ్చేస్తూ వాళ్ళు నన్ను ఎట్లా మోసం చేసిరో నేను కూడా అట్లా మోసం చేద్దామని రీల్ చేసిన. సో నాకు అప్పుడు తెలిసి వచ్చింది, నాకు బుద్ధి వచ్చింది కాబట్టి నేను చెప్పినా ఎవడు విన్నాడు. అప్పటికి నాకు తక్కువ ఫాలోవర్స్ ఎవరు లేరు. సరే నా వంతు ప్రయత్నంగా ఒక రీల్ వదిలేమని వదిలిన, అది మిలియన్స్ పోయింది. సో ఇప్పుడు నేను ఫర్దర్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మీ పర్సనల్ థింగ్స్ మాట్లాడదాము. అంటే మీరు కూడా ద ఇన్ఫ్లుయెన్సర్ 2.0 మంచి పొజిషన్ లో ఉన్నారు, చాలా మంది రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడు రాలేదా బెట్టింగ్ ప్రమోషన్స్ ని? బోల్డ్ వచ్చినాయి. నేను ఏది స్టోరీలో హైలైట్స్ లో సేవ్ చేసి పెట్టిన, బెట్టింగ్ ప్రమోషన్ల కోసం నాకు మెసేజ్ చేస్తే చెప్పుతో కొడతా అని స్టోరీస్ లో హైలైట్ చేసి మరి నీకు రావు నాకు. ఫస్ట్ వచ్చినాయి మంత్లీ 50K అన్నారు, వాళ్ళే కాల్ చేసి 1 lakh ఇస్తా 1 month కి చెయ్యి. యాక్చువల్గా నాకు ఫాలోవర్స్ అని చెప్తే ఇప్పుడు 30,000 ఏమో ఉన్నారు అంతే. ఆ 30,000 లో 25,000 నన్ను ఒక కుటుంబీకుడిలానే చూసుకుంటుంది. ఆ 30,000 ఫాలోవర్స్ ఒక ఏదో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లాగా నన్ను ఫాలో కొట్టారు. ఒక్కసారి నాకు ఫాలో చేసిరంటే వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ లాగా స్వీకరిస్తారు. ఇప్పుడు ఎక్కడికైనా పోయినప్పుడు ఎదిగిన కూతురు ఉంది ఒక అన్నకి, నిన్న ఇన్సిడెంట్, ఎదిగిన కూతురు ఉంది అన్న, ఆయన పెద్ద నాకంటే అయినా స్టిల్ అన్న అని పిలుస్తారు. అన్న నా కూతురు అన్న, నా భార్య అన్న, అన్న రీల్స్ చూపిస్తారు కదా అన్న అని చెప్పి గర్వంగా వాళ్ళ కూతుర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నేను చిల్లర వేషాలు వేస్తూ నేను బోల్డ్ కంటెంట్ చూపిస్తే వాళ్ళు అట్లా ఇంట్రడ్యూస్ చేయగలరా? ఈ ఏదో నా బిడ్డ మీద ఎక్కడ కన్నేస్తాడో ఏదో ముందు దాచాలి నా బిడ్డని అనుకుంటాడు, అదే అనుకుంటాడు. బట్ నేను అక్కడ కనబడగానే అన్న రా అమ్మాయి, ఇగో మా అమ్మాయి అన్న ఇట్లా ఇంటర్వ్యూ అవుతుంది, సో అండ్ సో నా వైఫ్ అన్న అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్న అట్లా. సో అంటే మనం ఉండే బిహేవియర్ ని బట్టి మనకు ఫాలోవర్స్ మన ఫ్యామిలీ లాగా ఎదగడమా అంటే ఇప్పుడు మనకు సపోర్ట్ కూడా. ఇప్పుడు నాకేమన్నా ఇట్లా నాకు చిన్న అవసరం ఉంది అంటే ఆ 30,000 లో 25,000 మంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. రమ్మంటే 25,000 మందిలో 20,000 అన్న నా కోసం వస్తారు. నాకుంది 30,000, ఆ 30,000 కూడా నా ఫ్యామిలీ అని నేను గర్వంగా చెప్పుకుంటా. 30,000 ఫాలోవర్స్ నా ఫ్యామిలీ ఫాలోవర్స్ గా నేను ఏ రోజు అనుకోలేదు. అందులో ఏ ఒక్కరికి ఒక ప్రాబ్లం వచ్చినా నాకు మెసేజ్ చేస్తారు, అన్న సో అండ్ సో మా ఇంట్లో ఇట్లా యాక్సిడెంట్ అయింది అన్న అంటే నెక్స్ట్ డే ఆర్ అదే నైట్ 12 వేస్తే 12K వెళ్ళి రీల్ పెట్టేస్తా, అన్న ఈ ఫోన్పేకి కొట్టేవారి తప్పైతే నన్ను తిట్టుకోరి, ఎందుకంటే మీరు నన్ను తిట్టుకున్నా మంచిదే, మీకు ఛాయకైనా పైసలు కాదు 10 రూపాయలు 15 రూపాయలు కొట్టేవారి. అట్లా 10-15 మంది 1,00,000 మంది చూస్తారు ఆ వీడియోని. 1,00,000 మంది 10-15 రూపాయలు కొట్టారు అనుకో, 10 లక్షల రూపాయలు అలా ఏరినట్టు. నువ్వు ఛాయ్ అయిన పైసలతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడుకుంటాను. ఆ కాన్సెప్ట్ తో నేను ముందుకు పోతా. తిట్టుకుంటావా తిట్టుకోనన్ను, ఏం కాదు. ఒక ప్రాణం నిలబడతానంటే నేను తిట్లకి రెడీ, ఎన్ని తిట్లు అనేది తిట్టుకోనాను, కానీ నా వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. మొన్ననే ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వచ్చి డిశ్చార్జ్ అని బాగున్నారు. సూపర్, థ్యాంక్ యూ.